కాబట్టి ఎబ్రిల్ రాసిన పత్రిక 1 అధ్యాయం 1, 2 వచనాలు చెప్పేది ఏంటంటే, పూర్వం అప్పుడు మాట్లాడాను, ఇప్పుడు నా కుమారుడుగా మాట్లాడుతున్నాను. ఇది నా కుమారుడు, మామూలు విషయం కాదు. ఆ కుమారుడు ఎలాంటోడో ఏంటో, ఆ కుమారుడు ఎంత ఇబ్బంది పడ్డాడో చూడండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేశారంటే, మాకు ఆ పాస్టర్ చెప్పాడు, ఈ పాస్టర్ చెప్పాడు, ఆ సేవకుడు ఆ పాటలు పాడేవాళ్ళు, ఈ పాటలు పాడేవాళ్ళు, వాళ్ళు పాటలు చూసి వెళ్ళాము, వాళ్ళ ఆరాధన చూసి వెళ్ళాము, వాళ్ళ యొక్క అద్భుతాలు చూసి వెళ్ళాము. పిచ్చి పిచ్చి నాటకాలు చేయమాకండి, ఇందులో ఉన్నది చూసుకుని చెరగండి, వెళ్ళండి అని చెప్పి తండ్రి అయిన దేవుడు స్వహస్తాలతో చక్కగా పొందుపరిచి చెప్తున్నాడు. ఆయన రాస్తున్నట్టే ఉంటది ఇక్కడ. ఇది మనం చదువుతుంటే తండ్రి అయిన దేవుడు స్వహస్తాలతో రాసి జరిగిన చరిత్ర అంతా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు. అది కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. మనం చదువుతుంటే కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు. ఇప్పుడు కూడా చూపిస్తాడు. మనకు అన్ని కూడా కనబడతా ఉంటాయి. కళ్ళు కట్టినట్టు కనబడతాయి. కళ్ళు గుడ్డి కళ్ళు, మొత్తం కళ్ళు, మెలికల కళ్ళు అన్ని లెగిసిపోతాయి. మీరు ఏ కళ్ళతో చూస్తారో చూడండి. ఇక్కడ చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాలు ఏం చెప్తుంది? ఈ దినమున అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను, ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను, ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించి. మొత్తం నా కుమారుడే, నేనే, మొత్తం మేము చేసిందే, మొత్తం ఏర్పాటు అంతా కూడా మా ద్వారా జరిగిందే. కాబట్టి ఇప్పుడు చెప్పేది మేమే దీనికి బాసు, మొత్తం మేమే. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేమించి ఇంత చక్కని సందేశాన్ని మనకు అందిస్తున్నాడు.